తప్పించి రేపు పొద్దునైనా పవన్ కళ్యాణ్కి ఏమి కాకుండా ఉండటం కోసం మాట్లాడుతున్నారు తప్పించి ఇక్కడ కులాన్ని పక్కన పెట్టిన ఇవాళ పోలీసింగ్ లో ఇదే పని జగన్ టైంలో జరుగుంటే ఏముండే. పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉంటారా ఇప్పుడు మాట్లాడకుండా ఊరుకున్నారు? భవిష్యత్తులో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందా కాపు సామాజిక వర్గం నుంచి? ఇక్కడ కులం అనేది తీసే జనసేనకి బేసిక్ గా సొసైటీలో తటస్థులలో ఇంతవరకు వీళ్ళు చేస్తున్న దాన్ని ఏది పొలిటికల్ పోలీసింగ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి పొలిటికల్ పోలీసింగ్ చేస్తున్నారు. రియల్ పోలీసింగ్ 10% జరుగుతుంది, మిగతాదంతా పొలిటికల్ పోలీసింగే జరుగుతుంది. ఈ పొలిటికల్ పోలీసింగ్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా సాక్షివాడ రాస్తున్నాళ్లే అనుకున్న వాళ్ళు కూడా ఈ కేసు విషయంలో అప్పుడు ఎట్లయితే అతని పేరేంటి అనంతబాబు కేసులో నెగిటివ్ బిగినైందో అలాంటి నెగిటివ్ బిగినైంది. ఇకపైన పోలీసులు కానీ ప్రభుత్వం కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇతని కేసు ఆ క్రాంతి కుమార్ కేసు, ఈ 2 కేసులలో జరిగిన పరిణామాలు మాత్రం చాలా దారుణమైన పరిణామాలు, ఫ్యూచర్ లో చర్చించదగిన పరిణామాలు. జగన్ కి మళ్ళీ అదే అమ్మాయిని ఎవరినో తెనాలి అమ్మాయిని నాకు పట్టా ఇచ్చాడు జగన్ అన్నందుకు ట్రోల్ చేస్తారు. ఏం చేశారు వీళ్ళు? బచ్చా కేసు పెట్టారు. అదే ఇవాళ అయ్యి ఉంటే గనక వాడి జీవితకాలం బయటికి రానివ్వకుండా కేసులు పెట్టేవాళ్ళు. జగన్ రేపు పొద్దున ఇంతకంటే కఠినంగా మారుతాడేమో నాకు డౌట్. అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చాలా నేర్చుకోవాలి ఆయన, మరి నేర్చుకుంటున్నారా లేదు? సార్ నెక్స్ట్ ఇంకో అంశం, నారా లోకేష్ గారి స్పీడ్ అయితే పెరిగింది కానీ ఇప్పుడు ఇంకొక స్టెప్ పైకి వేస్తున్నారా ఈ మధ్య కాలంలో? మొన్న మహారాష్ట్ర సీఎంని కలవడం కానీ, మన కొత్తగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ సీఎంని కలవడం కానీ, ఓకే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం కలుస్తున్నారా లేదా అన్న ఒకటి కొంచెం దూకుడు పెంచారు. ముఖ్యమంత్రులు అందరినీ కలుస్తూ ఉండడం, కేంద్ర పెద్దలను కలవడం, ఏంటి కథ, ఏం జరగబోతోంది? మీరు లోకేష్ చూస్తున్నారు, లోకేష్ పవన్ ఇద్దరు యాక్టివిటీ కలిపి చూడాలి. ఇక్కడ ఇద్దరి కలిపి ఏమున్నా ఇక్కడ చూడాలి, చాలా పెద్దది అక్కడే ఉంది అసలు లాజిక్. లోకేష్ తను కాబోయే ముఖ్యమంత్రి అన్నటువంటి సందేశాన్ని